హాయ్! వెల్కమ్ టు కిషోర్ కోనసీమ. మూడో రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తారు. మూడో రోజు అమ్మవారికి నైవేద్యంగా కొబ్బరి అన్నాన్ని నివేదిస్తారు. కొబ్బరన్నం సింపుల్‌గా ఇలా చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని, కళాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ నెయ్యి గాని, నూనె గాని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 2 కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి, అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి బాగా వేపుకోవాలి. వేపుతున్న మిశ్రమంలో 1 కప్పు కొబ్బరి తురుము కూడా వేసి సిమ్‌లో నిదానంగా వేపుకోవాలి. ముందుగా ఉడికించిన అన్నాన్ని 1 కప్పు వేసుకొని, అన్నం మెత్తగా కాకుండా కొంచెం పొడి పొడిగా వచ్చేటట్టు ఉడికించుకోవాలి. అన్నం వేసిన తర్వాత బాగా కలిపి వేపుకోవాలి. రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని, వేపుకొని కొద్దిగా మిరియాల పొడి, కొంచెం ఇంగువ కూడా వేసి మరలా వేపుకోవాలి. ఫైనల్‌గా కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, వేడి వేడి కొబ్బరి అన్నం రెడీ. వేడి చల్లారిన తర్వాత అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి, అమ్మ కృపా కటాక్షాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ, నా ఛానల్‌ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.